అనేక మంది మనం ఎలా ప్రార్థిస్తాము, మనకున్నదంతా దేవుని దగ్గర పోస్తాము, తెలియపరుస్తాము, దేవానికి స్తోత్రం ఆమెను చెప్పి లేచి వెళ్ళిపోతాం. అందుకే మనం ఏం చేయాలో తెలియక ఏ ఇరుకులో వచ్చామో అదే ఇరుకులో నిలబడిపోయి అదే ఇరుకులో ఉంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, మనం ఏం చేయాలి? ప్రార్థన చేసిన అందరూ కూడా వేచుకొని ఉన్నారు. ఎటువంటి కరువైనను ఇరుకైనను దాని నుంచి విడిపించగల శక్తిమంతుడు నీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఎటువంటి కరువైనను మరి ఇరుకైనను దాని నుంచి విడిపించగలిగే శక్తిమంతుడు నీ దేవుడు, నా దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మరి యెహోషువ గురించి ఒకసారి చూద్దాం. యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, చూసారా, యెరికో ప్రాంతంగా వచ్చాడు. ఎందుకు? ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఇశ్రాయేల్ జనాంగాన్ని తీసుకెళ్ళి యెరికోని ఓడించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆ ప్రాంతాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ అది ఓడించాలంటే అది సహజంగా ఆలోచిస్తే జరిగే పని కాదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి వారు ఉన్నత దేహులు. ఆ యొక్క యెరికో పట్టణం చుట్టూ వెడల్పైనటువంటి గోడలు, బలమైన ఎత్తైన గోడలు. వారికి ఉన్నటువంటి ఆయుధాలతో ఏ రకంగా కూడా ఆ యొక్క గోడలను కూల్చలేరు, మరి ఆ యొక్క బలాఢ్యులని ఓడించలేరు వారు. కానీ దేవుడు ఏమన్నాడు? అది మీకు ఇచ్చాను అన్నాడు. అయితే ఇప్పుడు ఎలా పొందాలి? అది మన జ్ఞానం కావాలి. మన జ్ఞానముతో, మన శక్తితో, మన సామర్థ్యంతో మనం పొందలేము. హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానంగా ఇస్తున్న సమృద్ధిని మన జ్ఞానముతో, మన తెలివితేటలతో పొందలేము. ఆయన జ్ఞానం, ఆయన నడిపింపు ద్వారా వెళ్ళినప్పుడే మనము జయించగలం. హల్లెలూయా. ఇది నాకు ఇచ్చేశాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ విధంగా ఇస్తాడో తెలియదు ఆయనకి, కానీ ఇస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి యెరికో ప్రాంతానికి వెళ్ళి గమనిస్తూ ఉన్నాడు. అటువంటప్పుడు ఆయనకు ఒక ఎన్కౌంటర్ అయింది. చూసారా, ఏమన్నాను? దేవునితో ఒక ప్రత్యక్షత కావాలి, దేవునిలో ఒక ప్రత్యక్షత కావాలి, వాక్యంలో ఒక ప్రత్యక్షత అవసరం, దేవునితో అటు మరి ఆ యొక్క ముఖాముఖి సన్నివేశం అవసరం, ముఖాముఖి సన్నివేశం అవసరం. అప్పుడు దేవుని స్వరము తెలుసుకుని దాని ప్రకారంగా నడిచినప్పుడు ఖచ్చితమైన విజయం మీరు పొందగలరు. చూడండి ఏమవుతుందో ఇక్కడ. కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. చూసారా? యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానను. హల్లెలూయా. యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. ఎందుకు? తన బిడ్డలకి సహాయం చేయడానికి, తన బిడ్డలకి విజయం అనుగ్రహించడానికి దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి ఉన్నత దేహులైనా సరే దేవుని యొక్క సైన్యాధిపతి ముందు నిలవలేరు. ఆమేన్. ఆ సైన్యాధిపతి మన నేత్రాలు కనపడటం లేదేమో, కానీ ఉన్నాడు ఆయన మనతో. హల్లెలూయా. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం, ఆ నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. హల్లెలూయా. కాబట్టి 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయం ఆ కాలమున ఇశ్రాయేలు 2వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలాగంటున్నాడు, చూడుము నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను అందరినీ కూడా నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. అప్పగించుచున్నాను తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చూసినట్టయితే అప్పగించేశాను అని ఉంది. హల్లెలూయా. దేవుని దృష్టిలో వారు విజయం పొంది ఉన్నారు. కానీ ఇప్పుడు పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు సమయం లేదు అదంతా చదవడానికి, కానీ యెహోషువకి దేవుడు నడిపింపునిస్తున్నాడు. ప్రతిరోజు గోడ చుట్టూ అందరూ కూడా ఒకసారి తిరగాలి. 7వ నాడు 7 సార్లు, తర్వాత బూర ఊదాలి. అప్పుడు ఏమవుద్దో చెప్పాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడే ఆయన జోక్యము చేసుకొని తన బిడ్డల పట్ల తను
తన కృపను కుమ్మరించి ఆయనే ఆ యుద్ధంలో మరి ప్రవేశించి వారికి విజయాన్ని ఇచ్చి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది వారు అనుభవించే స్థితికి నడిపించాడు. హల్లెలూయా. ఆ దేవుడు మారలేదు. ఆ దేవుడే మన దేవుడు. కాబట్టి జనులారా, మీరు నిరాశలో జీవించకండి, నిస్పృహలో బ్రతకండి, విచారంలో ఉండకండి. ఎటువంటి బంధకంలో ఉన్నా సరే ఆ బంధకం నుంచి విడిపించడానికే యేసు ప్రభు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దయచేసి వినండి. మీ విడుదల యేసయ్య నామంలో ఉంది. మీ విడుదల ఇప్పుడే. హల్లెలూయా. నమ్మిన వారు ఆమెన్ చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే ఆర్థికంగా దేవుడు దాని నుంచి నేను బయటికి తీసుకురావడానికే నాతో మాట్లాడుతున్నాడు ఈ విధంగా నీతో. హల్లెలూయా. కాబట్టి వినండి, జాగ్రత్తగా గమనించండి, నమ్మండి, విశ్వసించండి, ధ్యానించండి, విశ్వాస విధానాన్ని మార్చుకోండి. దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఆ విధంగా ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడు మీరు విశ్వాసంలో ముందుకు అడుగేస్తూ మరి జయకరమైన జీవితం జీవించగలరు. ఇంకొక ఉదాహరణ చూసుకుందాం. ఇక్కడ రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే అనేక రాజులు కలిసి ఒకే సైన్యంగా వచ్చి యెహోషాపాతును ఎదిరిస్తున్నారు. యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును ఎదిరించి వారిని ఓడించి దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని వారు దోచుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. అటువంటప్పుడు ఆ కబురు తీసుకొని వచ్చారు యెహోషాపాతు దగ్గరికి. యెహోషాపాతు ఏం చేశాడు? వెంటనే రాజ్యమంతటా కూడా ప్రార్థన ప్రకటించాడు. ఉపవాస ప్రార్థన చేద్దామన్నాడు. ఎందుకు? భయము, ఆందోళన పుట్టింది ఆయన హృదయంలో. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వారికి ఉన్న సైన్యం బహు చిన్నది. వారితో చూసినట్టయితే, పోల్చినట్టయితే వారు ఒక రాజు కాదు, ఇద్దరు రాజులు కాదు, 3, 4, 5 ఎంతమంది రాజులో కలిసి ఈయన ఎదిరించడానికి వస్తున్నారు. ఈయన దగ్గర ఆ బలము లేదు, అంతమంది సైనికులు లేరు, అటువంటి ఆ రకమైన యుద్ధం పోరాడడానికి ఆ ధైర్యము కూడా లేదు. అందుకే భయాందోళనతో ఏం చేస్తున్నాడు? అయ్యా, నీవే నాకు జవాబు, నీవే నాకు విడుదలనివ్వగలవు అనేటువంటి ఆ యొక్క నమ్మకముతో ప్రార్థన ప్రార్థించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఒకసారి 12వ వచనం, 13వ వచనం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. చూసారా? ఈ యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు దేవా. ఏమి చేయుటకును మాకు తోచదు. చూసారా? ఏం చేయాలో కూడా తెలియదు ప్రభువా. ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు తెలియదు నాయన. ఈ యొక్క సమస్యని ఏ విధంగా నేను పరిష్కరించాలో నాకు తెలియదు ప్రభువా. ఈ యొక్క గోతిలోంచి బయటకు రావాలంటే ఏం చేయాలో నాకు తెలియదు ప్రభువా. కానీ చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాను నాయన. మీరు సహాయం చేయకపోతే నేను బయట పడలేను, నాకు ఇంకా తావు లేదు ప్రభువా అనేటువంటి ప్రార్థన చేస్తున్నాడు. నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. చూసారా? ప్రార్థన చేసి నిలబడ్డారు. ఎందుకు? ఏమన్నాను? ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోవడం కాదు. జయము కావాలంటే ఏ విషయంలో అయినా సరే, సమృద్ధిలో నువ్వు అనుభవించాలన్నా సరే ఏం చేయాలి? ప్రార్థన చేయడం మట్టుకే కాదు. సాధారణంగా ప్రార్థన అంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, మనకున్నటువంటి వేదన, బాధ, సమస్యలు ఇవన్నీ దేవుని దగ్గర చెప్పుకొని ఆమె నేను చెప్పి లేచి వెళ్ళిపోవడమే ప్రార్థన అనుకుంటాం. కాదు. ప్రార్థన అంటే సంభాషణ. ఒక వ్యక్తి దేవునితో చేసే సంభాషణే ప్రార్థన. అంటే ప్రార్థన సంపూర్తి అవ్వాలంటే నేను మాట్లాడిన తర్వాత ఎవరితో అయితే నేను మాట్లాడానో ఆ వ్యక్తి నాతో మాట్లాడితేనే అది సంపూర్ణంగా ఆ ప్రార్థన అనేది పూర్తవుద్ది. కానీ అనేక మంది మనం ఎలా ప్రార్థిస్తాము? మనకున్నదంతా దేవుని దగ్గర పోస్తాము, తెలియపరుస్తాము, దేవానికి స్తోత్రం ఆమెను చెప్పి లేచి వెళ్ళిపోతాము. అందుకే మనం ఏం చేయాలో తెలియక ఏ ఇరుకులో వచ్చామో అదే ఇరుకులో నిలబడిపోయి అదే ఇరుకులో ఉంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, మనం ఏం చేయాలి? ప్రార్థన చేసిన అందరూ కూడా వేచుకుని ఉన్నారు. వేచుకుని ఉన్నప్పుడు 15వ వచనం చూసుకుందాం. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసి వేచుకుని ఉన్నారో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి మీదకి వచ్చాడు. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అది నిజమైన ప్రార్థన. కాబట్టి ఏ అంశం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ ఇరుకు గురించి ప్రార్థన చేస్తున్నారో, ఏ కరువు గురించి ప్రార్థన చేస్తున్నారో వినండి ఒక మాట. ప్రార్థన అంటే నువ్వు మాట్లాడడమే కాదు, నీవు మాట్లాడి నీ హృదయంలో ఉండే వేదనంతా దేవునికి తెలియపరచుకున్న తర్వాత ఆయన ఏమి చెప్పనై ఉన్నాడో, ఏమి నీతో ప్రకటించాలనుకుంటున్నాడో అది వినే
సమయము, ఓపిక నీకు అవసరం. ఇక్కడ ఓపికతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ విధంగా పలుకుతున్నాడు. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఇప్పుడు వారు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆగినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. నీ సమస్యలో ఏనను ఇరుకులో విశాలత కలగాలంటే నీవు మాట్లాడితే రాదు. నీవు మాట్లాడిన తర్వాత దేవుడు నీతో ఏం మాట్లాడని ఉన్నాడో వేచుకొని ఉండి విను. చెవి యొగ్గి ఉండాలి. కాంక్షతో ఎదురు చూడాలి. నాతో ప్రభు మాట్లాడతాడన్నాను అనే నమ్మకంతో మనము వేచుకొని ఉండాలి. ఏమనుంది? మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరమును విందురు. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ దేవుని స్వరము వినే స్థితికి రావాలి. జనులారా వినండి, నీకు కావలసింది దేవుని వాక్య ప్రత్యక్షత. డబ్బు కాదు, ఎవరో సహాయం కాదు, ఒక రాజకీయ నాయకుని సహాయం కాదు, ప్రభుత్వం యొక్క సహాయం కాదు. నీకు కావలసిన దేవుని వాక్కు, నీకు కావలసిన దేవుని వాక్య ప్రత్యక్షత. దీనిలోనే నీకు విడుదల, నీ విజయము, సంపద కలదు. హల్లెలూయా. దేవుని మాటలోనే, దేవుని వాక్కులోనే నీకు విడుదల జరుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు సమృద్ధి కలుగుతుంది, నీకు సంపద కలుగుతుంది, నీకు ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. నమ్మిన వారామని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేనికి? ఆయన స్వరము గ్రహించడానికి, ఆయన నడిపింపును తెలుసుకోవడానికి. ఆ ఆశతో ఎప్పుడైతే మనం వేచుకుని ఉంటామో మన ప్రార్థన జీవితంలో దేవుడు మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా ఇస్సాకు చేసిందేంటి? దేవుడి యొక్క స్వరమును విన్నాడు. నీవు దేవుని స్వరము వినే స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో, హల్లెలూయా, దేవుని వాక్యము నిరర్ధకము చేసేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు, ఎటువంటి సాతానుకు కూడా. ఆయన మాట మాట్లాడితే అది జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. ఆ నమ్మకం నీకు హృదయంలో ఉన్నట్టయితే ఆ మాటని స్వీకరించు. దేవుడు పలుకుతున్న ఆ మాటను స్వీకరించి ఆ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించినట్టయితే ఆ మాటలో ఉన్న జీవము, క్రియేటివ్ పవర్, సృజనాత్మకరమైనటువంటి ఆ యొక్క శక్తి నీ పట్ల నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి చూడాల్సింది. ఈ అంశం మీకు బాగా అర్థమైందని నమ్ముతున్నాను. దీనివల్ల మరి దీవించబడ్డారని కూడా నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా.